అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. సో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం చాలా బాగా జరిగింది. ఎలా జరిగింది తెలియాలి అంటే వీడియో మొత్తం చూడండి. ఏర్పాట్లు ఎలా చేసుకున్నాను, అమ్మవారిని అందంగా ఎలా అలంకరించాను, పూజ ఎలా జరిగింది, అండ్ ఫైనల్లీ వాయనానికి ఎవరు వచ్చారు, నేను వాయనం తీసుకోవడానికి ఎవరింటికి వెళ్ళాను. సో వీడియో మొత్తం చూడండి. వరలక్ష్మీ దేవతా కృపాకటాక్ష సిద్ధిరస్తో తదాస్తు అష్టైశ్వర్య ప్రాప్తిరస్తో తదాస్తు దీర్ఘసుమంగళీ భవ తదాస్తు. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. ఈరోజు మా ఇంటికి వచ్చింది ఎవరు? సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. సో బ్యాంగిల్స్ అయితే రెడీగా ఉన్నాయి. బాగున్నాయి కదా. యాక్చువల్లీ నేను కూడా చాలా ఆర్డర్ చేసుకున్నాను వీళ్ళ వెబ్సైట్ నుంచి, ది వెడ్డింగ్ బ్యాంగిల్స్ నుంచి. నేను పర్సనల్గా వేసుకున్న తర్వాత మీకు కూడా సజెస్ట్ చేస్తున్నా. అమేజింగ్. నా సైజ్ కింద ఉన్నాయి. ఐ కాంట్ వెయిట్ టు వేర్. రేపు చూసేయండి, ఇంకా అదర్ కొట్టేస్తాం మేము. ఆర్డర్ చేసినా నేను ఇవ్వను నీకు. పర్లేదు, అది అక్క వాళ్ళ కజిన్ వెబ్సైటే కాబట్టి. సో ఇంతగా నేను ఎందుకు ప్రమోట్ చేస్తున్నానంటే, సో నా అంటే మా కజిన్ది కాబట్టి నేను ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాను. అండ్ బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయి. నాకైతే బోల్డ్ అండ్ బ్యాంగిల్స్ పంపించింది. అట్ ది సేమ్ టైం నేను కూడా ఆర్డర్ చేస్తున్నాను కూడా. సో తినరా, నువ్వు తినడానికే వచ్చు, తిను. అండ్ అందరికీ నేను శారీస్ పెడుతున్నాను అనమాట. ఈ బ్యూటిఫుల్ బ్యాగ్స్ నేను క్లియన్ పేస్టల్స్లో తీసుకున్నాను అనమాట. సో యాక్చువల్లీ చిన్నగా అయిపోయింది. నేను చెప్పా కొంచెం పెద్దగా కావాలి అని, ఎందుకంటే శారీ పెట్టడానికి సరిపోవట్లేదు. కస్టమైజ్ చేసుకోవచ్చు, కాకపోతే నేను తక్కువ టైంలో ఆర్డర్ చేశాను కాబట్టి, ఎక్కువ టైం లేదు కాబట్టి ఇలా వచ్చింది. బట్ శారీ పడుతుంది, కొంచెం పట్టించాలి అంతే. అసలు వాయనానికి ఏమేమి పెడతారా? శారీ, బ్లౌజ్ పీస్, పసుపు, కుంకుమ, గాజులు అన్నీ కలిపి పెడతాం. ఇవన్నీ కలిపి ముత్తైదులకి ఇస్తాం. అవును, ఈ పెద్ద ముత్తైదుకి ఇవ్వాలి నేను. కన్నె ముత్తైదు. అవును, ఇంకా ఇంకా ఎన్ని రోజులు రా కన్నె ముత్తైదువులు. ప్రకాష్ సరే సరే సరే, నీకు ఏ శారీ కావాలి? మా చీరలు బాగున్నాయా? నచ్చిందా? మీకేం కావాలో చెప్పండి అండి. పనిలో పని షాపింగ్ చెప్పు. నీకు ఏ చీర నచ్చింది అన్నిట్లో? తీసుకుని ఇస్తావా నువ్వు? పింక్ అండ్ గ్రీన్. నేను అది ఏదిరా? ఇది బ్లూ అండ్ పర్పుల్. ఇది రే ఏమంటారు, మనం నిజంగా ఇదే సెలెక్ట్ చేసాం కదా. ఎస్, ఈ 2 సెలెక్ట్ చేసాం రా. ఈ రెండిట్లో ఇదియా? ఓకే. ఇది కొంచెం రెగ్యులర్ ఉంది. నాకు ఈ కలర్ కాంబినేషన్లో అసలు ఒక్కటి కూడా లేదు. చూసావా అసలు మాన్సా సెలెక్షన్ రా. సూపర్. అసలు మాన్సాతో పాటు వెళ్ళగానే ఇలా ఫట్ 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 అలా కొనేసాం తెలుసా మేము. పెద్ద చీరలు కొనింది మొత్తం. అవుడి అమ్మ, 35,000 రూపీస్ బిల్ చేసి. ఏంటి ఏ వద్దు, నాకెందుకురా? నువ్వు కొనిస్తావు తెలిస్తే ఇంకా ఎక్కువ రేట్ చీర కొనేదాన్ని కదా. అందుకే చెప్పలేదు. సరిపోయింది.
చాలా బాగుంది. ఎంత బాగుంది తెలుసా ఇది. మేము ఇందాక స్టోరీ కూడా పెట్టాము. సరే ప్లీజ్ హెల్ప్ చేయరా అన్ని మనం. ఓకే నీ తంబులం నేను పూజ అయ్యాకే ఇస్తాను. ఓకే ఇది ఈ శారీ పక్క కదా. సారీ పక్క ఫిక్స్. సూపర్. మా అమ్మవారు ఎలా ఉన్నారు? అది తిరిగిపోయారు అసలు. బాగుంది కదా, ఎంత అందంగా ఉందో. చాలా. ఇప్పుడు అమ్మవారిని ఇలా రెడీ చేశాను కాబట్టి ఇలా కూర్చోబెడదాం. అమ్మవారిని సెట్ చేసుకుని బొట్టు పెట్టుకుని వచ్చేస్తాను. వచ్చా నీకు 4 పాయ జడ? మాకు రాకపోవడం అంటూ మరి జడ కుచ్చులు ఉన్నాయా? జడ కుచ్చులు దాన్ని పట్టుకుంటాను. లేవు అందులో. కుచ్చులు ఉంటే బాగుండేది. నువ్వు ఏదైనా హెల్ప్ చేయి, చుట్టుకి పట్టుకుంటుంది. అష్టలక్ష్ములకి జడేస్తే బాగుంటుంది. జడేస్తేనే బాగుంటుంది. లక్ష్మీదేవి సో సాఫ్ట్. అమ్మవారు జడేసుకుంటారు. దుర్గాదేవి వస్తే పవర్ఫుల్. ఒక్క నిమిషం. అవును, హైట్ ఇంత పెద్దగా అయిపోయింది. ఎప్పటి నుంచి అదే చెప్తున్నా. హైట్ ఎక్కువ కట్ చేద్దామా? అని ఇది అసలు రాని పని, అందుకే చాలా కామ్గా కూర్చుంటున్నాను. నైట్ స్నానం చేసేసి ఇంకా పూజకి ఏం కావాలో అవన్నీ రెడీ చేసేసుకుంటున్నాము. ఇంకా డెకోర్ కూడా వచ్చేసారు. నాకు స్పెషల్లీ స్వింగ్ కావాలి అని అడిగాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఎస్థెటిక్ ఆర్ట్ స్టూడియో. సో లాస్ట్ మూమెంట్లో అయినా నాకు ఈ స్వింగ్, అమ్మవారిని స్వింగ్లో కూర్చోబెట్టాలి. యాక్చువల్గా థీమ్ ఏమనుకున్నానంటే అమ్మవారిని స్వింగ్లో కూర్చోబెట్టాలి అండ్ ఇంటికి వచ్చి వాయినం తీసుకునే అమ్మవార్లను కూడా స్వింగ్లో కూర్చోబెట్టాలి అని. ఇది ఓకే అవ్వలేదని అది క్యాన్సిల్ చేసేసాను. సో అలా ఏమైపోయిందంటే ఇది లాస్ట్ మినిట్లో ఫైనల్ అయిపోయింది, బట్ అది ఓకే చేయలేకపోయాను. మార్నింగే నేను ఒక్కదాన్నే లేచాను. సో అందరికంటే ముందే లేచి రెడీ అయిపోదాము అని ఈ శారీ కట్టుకుంటున్నాను. కొంచెం వింటేజ్ స్టైల్ అలా ఉండాలి అని పర్టికులర్గా ఈ కలరే కావాలని సెలెక్ట్ చేసుకున్నాను. సో వరలక్ష్మి వ్రతానికి నేను కట్టుకోబోయే చీర ఇదన్నమాట. అండ్ అలాగే బ్లౌజ్కి తంజావూరు పెయింటింగ్ వేయించాను. లక్ష్మీదేవి బ్యూటిఫుల్గా వచ్చింది కదా. నేను ఫస్ట్ టైం ఇలా పెయింటింగ్ వేయించిన ఎలా వస్తుందో ఏంటో అనుకున్నాను. చాలా బాగా వచ్చింది. ఇలా హ్యాండ్స్కి ఏనుగు బొమ్మలు వేయించాను. భలే వచ్చింది కదా. సో బ్యూటిఫుల్. ఇంకా మగ్గం వర్క్ వేస్తే బాగుంటుంది అనుకున్నాను కానీ టైం సరిపోలేదు అండ్ కొంచెం హెవీ అయిపోయేదేమో మాకు తెలీదు. సో వేస్తే బాగుంటుందా లేదా కింద కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం రెడీ అయిపోదాం. బాగుంది కదా శారీ. అంటే ఇక్కడ మగ్గం వర్క్ ఇంకా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, బట్ అద్దంలో చూసుకుంటే లేదు సింపుల్గా ఉన్న బాగుంది అనిపిస్తుంది. బట్ ఈ లుక్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. సో ఇప్పుడైతే మేకప్ వేసుకొని రెడీ అయిపోయాం. ఇంకా డెకోర్ విషయానికి వస్తే సో ఫుల్ నాకు ఎల్ షేప్లో కావాలి అని అనుకున్నాను. ఈ డెకోర్ అంతా కూడా యశు ఈవెంట్స్ వాళ్ళు చేశారు. ఇదేంటంటే అమ్మవారిని ఇట్లా స్వింగ్లో కూర్చొని పెట్టినప్పుడు వెనకాల బ్యాక్ డ్రాప్ కొంచెం వింటేజ్ లుక్ కావాలి అని అనుకున్నాను. ఎందుకంటే నా శారీ అలాగే ఉంది కాబట్టి సో కొంచెం ఆ వింటేజ్ స్టైల్లో కావాలి అని అనుకున్నాను. సో అమ్మవారిని స్వింగ్లో కూర్చొని పెట్టినప్పుడు బ్యాక్ డ్రాప్లో ఇలా వింటేజ్ లుక్ అండ్ వాయినాలు ఇచ్చేటప్పుడు కూడా ఒక బ్యాక్ డ్రాప్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి అలా కూర్చోబెట్టడానికి ఎల్ షేప్లో ఇలా డెకోర్ చేయించామన్నమాట. డెకోర్ అయితే చాలా బాగా వచ్చింది. అలాగే అమ్మవారిని స్వింగ్లో కూర్చోబెట్టిన తర్వాత ఎంత అందంగా ఉన్నారో అమ్మవారు అయితే. అలాగే నైటే ఈ అష్టలక్ష్ములను రెడీ చేసుకున్నాం అనమాట. సో అందుకని మార్నింగ్ కొంచెం మాకు ఈజీ అయిపోయింది. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ రక్షాబంధన పూజాంచ షోడశ ఉపచార పూజాంచ అహం కరిష్యే. అలాగే నమస్కారం చేసుకొని
లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం నేను చేసుకోలేదు కాబట్టి ఈసారి చాలా బాగా చేసుకోవాలి అని అనుకున్నాము. అందుకే అయ్యవారిని కూడా పిలిచాము. బట్ పూజారి లాస్ట్ మినిట్లో మనకు దొరకలేదన్నమాట. కాకపోతే కరిష్యే.co అనే వెబ్సైట్ ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే పూజ సామాగ్రి వాళ్ళే పంపిస్తారు, అలాగే అయ్యవార్లను కూడా వాళ్ళే పంపిస్తారనమాట ఈ టైం స్లాట్ అని మనం చెప్తే. సో అలా నాకు నా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే కరిష్యే.co వాళ్ళ దగ్గర నుంచి నేను పూజ సామాగ్రి అండ్ అలాగే పూజారిని కూడా పిలిపించాము. సో పూజ అయితే చాలా బాగా జరిగింది. కరెక్ట్గా పూజ అయిపోయే టైంకి నవీన అక్క ఇంకా శ్రీవాణి ఇద్దరు వచ్చారనమాట. సో అందరం కలిసి హారతి ఇస్తున్నాము. ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా రమ్మని చూపిలిచి కోట్ల దనపిచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ వరలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ. శ్రీ లక్ష్మీ రమణ గోవింద హరి గోవింద. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ మా వాయనం. ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. థ్యాంక్ యూ. తీసుకుంటుంది కూడా మహాలక్ష్మి తను. ఇందులో పెట్టుకోవాలి. ఇస్తున్నమ్మ వాయనం. మా డబ్బుని ఆమెకి శాంతి గారు వాయనం, తీసుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, తీసుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. తీసుకుంటున్నమ్మ వాయనం. ఈరోజు మా ఇంటికి వచ్చింది ఎవరు? మా ఇంట్లో ఉంటుంది ఎవరు? గౌరీదేవి. గౌరీదేవి. అలా చెప్పాలి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నా పూజ ఇంత బాగా జరిగింది అంటే దానికి కారణం మా అమ్మ. బికాస్ పిల్లలు నన్ను డిస్టర్బ్ చేయకుండా, సో పిల్లల్ని జాగ్రత్తగా మా మమ్మీ చూసుకుంటున్నారు కాబట్టి నేను ఇవన్నీ హ్యాపీగా చేసుకోగలుగుతున్నాను. బట్ థ్యాంక్ యూ సో మచ్ మా. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు? వరమహాలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. ఈ లక్ష్మీదేవికి మా లక్ష్మీదేవి తప్పకుండా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. పద్నామి దక్షిణ హస్తే సో లాస్ట్ ఇయర్ ఏంటంటే మాకు పూజలు అవి ఏం లేవన్నమాట. సో మాకు వ్రతం లేదు కాబట్టి సబ్స్క్రైబర్స్ ఇంటికి వెళ్ళాము. సో మా సబ్స్క్రైబర్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత దూరం మా ఇంటి కోసం. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. అయ్యో. ఇచ్చిన మాట నిలబెట్టుకొని గుర్తు పెట్టుకొని మమ్మల్ని పిలిచినందుకు మేమే మీకు థ్యాంక్స్ అందరూ చెప్పాలి. పిలిచాను, బట్ ఒకరు ఇద్దరు వస్తున్నారు అంతే. మీరు ఇంకెవరైనా వస్తున్నారు? ఓకే ఓకే. మా బాబు వస్తానని గోలా నాతో పాటు తీసుకురావాల్సింది. ముందు చూస్తాడు. మమ్మీ ప్లీజ్ మమ్మీ అని చెప్పిన గోలా మా బాబు అయితే అసలు. ఇగో, మా బాబు మా పాప మీ కోసం హెల్పర్ లాస్య చిన్న పర్సన్ బాగుంది. నా ఎంత సిస్టర్స్ బాగుంది. పాన్స, పింకీ, Oh, hi. చుంకీ. Hi. సో అందరం నైటే కూర్చొని చేసాం తెలుసా. ఓకే. ఇట్లా వీడియో కానీ ఏదైనా సరే రీల్ కానీ అలా పడిందంటే ఎమ్మటే చూస్తా అన్నమాట. అంత పిచ్చ నాకు. ఇప్పుడు కాదు, వీళ్ళకి కూడా అంతే. మ్యారేజ్ అవ్వక ముందు నుంచి ఫస్ట్ అప్పుడు యాంకరింగ్ చేసి మధ్యలో ఆపేసాక అప్పటి నుంచి అనమాట అంత పిచ్చ నాకు లాస్య గారు అంటే. అసలు మిస్ అవ్వేదాన్ని కాదు. పాదాలు అవి చాలా బాగున్నాయి అసలు. పసుపు పాదాలు కదండి. చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. అలంకరణ మటుకు కన్నుల పండగ అంటాం కదా మనము, అది ఉట్టి కొడుతుంది నిజంగా. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ మా వాయనం. ఇంటికి వచ్చింది ఎవరు? నేనే గౌరీ పార్వతీదేవి. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్. ఎలా ఉన్నావు? సూపర్. పూజ అయిపోయిందా? మీరే మహాలక్ష్మి లాగా. థ్యాంక్ యూ. కానీ ఇంత ఫాస్ట్గా నాదైతే అమ్మ ఈరోజు చాలా సేపు మాకు పూజ అయిపోలే.
అవ్వలేదా? ఎప్పుడు పూజ? ఫస్ట్ ఇక్కడ వాయనం ఇస్తున్నాను, ఇంకా 3 or 4 3-4 అలాగా. ఓకే ఓకే ఓకే, హాయ్ చెప్పు ఆంటీకి. కాల్ మాట్లాడుతుంటే జున్ను మున్ను అనే అనిపిస్తుంది మానసతో మాట్లాడుతుంటే. మా ఇంట్లో మాంస ఫస్ట్ టైం చాలా పైనకి వెళ్ళి కాదు, ఫస్ట్ ఫోన్ చేశా, ఫోన్ చేయగానే హలో ఎవరో మాంస నాకు కాదు కాదు మాంస నాకు కరెక్ట్ నెంబర్ ఇచ్చిందా లేదా నాతో ఆడుకుంటుందా అనుకున్నాను నేను. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది ఎవరు ఈరోజు? సాక్షాత్తు మహాలక్ష్మి. థ్యాంక్ యూ సో మచ్. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. ఈరోజు మా ఇంటికి వచ్చింది ఎవరు? ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. ఈరోజు మా ఇంటికి వచ్చింది ఎవరు? థ్యాంక్ యూ అండి. పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. ఈరోజు మా ఇంటికి వచ్చింది ఎవరు? నీ పేరేంటి? ఆ? వేదాక్షి, వేదాక్షి ఇంకేదో రాజ్పూత్. ఓహో, పెద్ద పేరు. చిట్టి శ్రీలక్ష్మి. ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అను చెప్పు. ఇచ్చినమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంది చిట్టి చిట్టి మహాలక్ష్మి. ఈరోజు చిన్ని మహాలక్ష్మి వచ్చింది మా ఇంటికి. థ్యాంక్ యూ. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ ఈరోజు మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీదేవి. థ్యాంక్ యూ సో మచ్. ఈ లక్ష్మీదేవి ఆశీర్వాదం మాకు కావాలి. ఇంకా పెద్ద విల్లా అవ్వచ్చు. ఆ విల్లాలో గృహప్రవేశం చేస్తే చాలు. ఈ మహాలక్ష్మి లక్ష్మీదేవి ఆశీర్వాదం మాకు కావాలి. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఈరోజు మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మీదేవి. ఈ లక్ష్మీదేవి ఆశీర్వాదం మాకు కావాలి. ఈరోజు మా ఇంటికి వచ్చింది ఎవరు? శ్రీ మహాలక్ష్మి. ఓకే, ఈ శ్రీ మహాలక్ష్మి ఆశీర్వాదం మాకు కావాలి. Oh my God, blessed you with good health, wealth and new home too. థ్యాంక్ యూ సో మచ్. నాకు కాళ్ళకి పసుపు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. అవునా? మరి పెట్టుకోలేదే? అప్పుడెప్పుడో పెట్టుకున్నా, ఆ, ఇప్పుడు పెట్టుకోలేదు. మరి మమ్మీని అడగచ్చు కదా. అమ్మ రోజు పెట్టలేదు. అయ్యో, మా ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా, రోజు పెడతా. హ్మ్. ఎందుకు ఇష్టం నీకు పసుపు పెట్టుకోవడం అంటే? అప్పుడు చిన్నప్పటి నుంచి అలవాటైంది. అయ్యో, చిన్నప్పటి నాకు అసలు ఏమైనా మాట్లాడుతుందా? ఎవరైనా చూస్తే చెప్పి మాట్లాడిస్తున్నారు అనుకుంటారు. అసలు ఏమి చెప్పకుండానే ఇంత మాట్లాడుతుంది. ఇస్తున్నమ్మ వాయనం, పుసుకుందనమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. పుసుకుందమ్మ వాయనం. చిట్టి లక్ష్మి వాయనం పుచ్చుకుంది. ఇద్దాం. మా ఇంటికి వచ్చింది ఎవరు ఈరోజు? నేనే కాదు, మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మి అని చెప్పాలి. మా ఇంటికి వచ్చింది మహాలక్ష్మి. ఓ, మా ఇంటికి మహాలక్ష్మి వచ్చింది. సో ఈ మహాలక్ష్మిని బ్లెస్ చేస్తుంది కదా, బ్లెస్ చేస్తావా? అమ్మో, థ్యాంక్ యూ అమ్మా. నేనైతే చాలా మిస్ అవుతా ఈ పిల్లని. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది
వరలక్ష్మీదేవి మమ్మల్ని దీవించండి. మంచి సక్సెస్ అవ్వాలండి ఇలాగే మీరు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఈరోజు మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి. మహాలక్ష్మి. బ్లెస్ చేయాలి. ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. ఈరోజు మా ఇంటికి వచ్చింది ఎవరు? ఈ వరమహాలక్ష్మి మమ్మల్ని బ్లెస్ చేయాలి. ఓకే అయ్యో అమ్మాయి లక్ష్మీదేవి. అవునవును కావాలి. వస్తుంది ఇప్పుడు ఇద్దరితో అయిపోతున్నాను. లేదక్క లక్ష్మీదేవి అంటే ఆ మాట వాళ్ళని ఎలా రెడీ చేసామో అలా లక్ష్మీదేవి రెడీ చేయొచ్చు కదా. నాకు ఫస్ట్ టైం ఇంట్లో అమ్మాయి ఉంటే బాగుంటుంది అని అనిపించింది. నిజంగా ఒక అమ్మాయి ఉన్నది అనుకో, నేను ఫస్ట్ మా అమ్మాయికే కదా నేను వాయనం ఇస్తూ ఉండే. సో ఆయన చక్క ఎంత బాగా రెడీ చేయొచ్చు అనిపించింది. 2 అబ్బాయిలు అయిపోయారు. ఆ 2 అబ్బాయిలు పొద్దున్న నుంచి కనిపించట్లేదు. తిన్నారు, ఆడుకుంటున్నారు, పడుకుంటున్నారు. అంతే. నీ మాట నిజమైతే బాగుంటుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఒకరోజు ముందే వచ్చి సో చాలా హెల్ప్ చేసింది మాన్స. నాకు బేసిక్గా పసుపు కాళ్ళు అమ్మవారి కాళ్ళు చేసావు కదా, సో అది నాకు చాలా బాగా నచ్చింది. ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. సో నాకు చాలా హెల్ప్ చేశావు. థ్యాంక్ యూ. నీతో పాటు పింకీ కూడా. పింకీ దా ఎక్కడరా? నీకు కూడా కాంప్లిమెంట్ వెళ్ళిపోయిందా పింకీ? థ్యాంక్ యూ సో మచ్. వచ్చింది పింకీ. వచ్చింది రాలేదా? నెక్స్ట్ ఇయర్ నువ్వు కూడా వరలక్ష్మి వ్రతం చేయాలి. ఓకేనా? నన్ను పిలవాలి. మీరు ముందు రోజే వచ్చేయాలి. నేను పక్కా వస్తా, కానీ సేమ్ ఫ్రైడే పెట్టుకో. ఓకే అక్క. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మరి ఈరోజు మా ఇంటికి వచ్చింది ఎవరు? మహాలక్ష్మి, వరలక్ష్మి, అష్టలక్ష్మి, దుర్గాలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, సంతానలక్ష్మి, అన్ని లక్ష్మిలు నేనే. అన్ని లక్ష్ములు మా ఇంటికి వచ్చారంటే చాలా సంతోషంగా ఉంది. అందరి లక్ష్ముల దగ్గర నుంచి నాకు బ్లెస్సింగ్స్ కావాలి. పెళ్ళి నెక్స్ట్ ఇయర్ చేసుకుంటావా? ఆ నెక్స్ట్ ఇయర్ చేసుకుంటావా నాని? నువ్వు ఎప్పుడు చేసుకుంటావు చెప్పు. అవును లేదు, నువ్వు ఎప్పుడు చేసుకుంటావు చెప్పు పెళ్ళి. ఒక 2 years హైదరాబాద్ ఇల్లు కొనుక్కొని చేసుకుంటాం. చూసావా, అసలు వీళ్ళకి తొందర ఎక్కువ అని అనాలని అనిపించట్లేదు. ఎప్పుడెప్పుడు మేము వెయిట్ చేస్తుంటే ఇంకా ఉందా? లేదు, మన ధనలక్ష్మి వచ్చేసిన తర్వాత కొంచెం పెద్దగా అయిపోయింది అనుకో, మీరు కంఫర్ట్ గా ఉండొచ్చు కదా. అవును, అందుకు మేము కంఫర్టబుల్ ఎప్పుడైనా. అయితే ఓకే, నాకైతే రేపే ఓకే. సరే ఓకే, ఒక 2 years లో మీ పెళ్ళి అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇల్లు డెఫినెట్లీ కొనుక్కోవాలి. మా ఇంటికి గృహలక్ష్మి వచ్చిన తర్వాత మీ ఇంటికి పంపిస్తాను. థ్యాంక్ యూ అక్క. ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఈరోజు మా ఇంటికి వచ్చింది ఎవరు? ధనలక్ష్మి. అబ్బా, ఈ ధనలక్ష్మి ఆశీర్వాదం చాలా కావాలి. పక్కా నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం, నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం ఇద్దరు కలిసి వైఫ్ అండ్ హస్బెండ్ గా చేయాలి. కొత్తింటికి వెళ్ళిపోవాలి, అలాగే పెళ్ళి త్వరగా అయిపోవాలి. బ్లెస్ యూ నాన్న అండ్ కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్ యూ. మీ పెళ్ళి బరాత్లో డాన్స్ చేద్దాం. బరాత్ ఉంటుందా? చేద్దాం కదా, చేద్దాం. నాకు ఘనంగా చేసుకోవాలి. మాకు మా పెళ్ళిలో బరాత్లు లాంటివి ఏం లేవు. ఇవాళ నేను 5 నుంచి రెడీ అయ్యా. 5 నుంచి 7 వరకు రెడీ అయ్యా. నువ్వు ఎంత బాగా రెడీ అయ్యావు తెలుసా? అంటే ఇస్తున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం, ఇస్తున్నమ్మ వాయనం. ఈరోజు మా ఇంటికి వచ్చింది ఎవరు? లక్ష్మి. సో స్వీట్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. హాయ్ మున్నిలు. అంటే ఫీల్ 3 boys
అదొక్కటే ప్రాబ్లం. ఒక అమ్మాయి ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ అలాగే అనుకున్నాను. ఇంకా అమ్మాయి సైలెంట్ అయినా కూడా మోస్ట్ ఇంకా జ్యువెలరీ క్లోదింగ్ అదంతా కొంచెం ఎక్కువ ఉంటుంది. అవును. నన్న అక్కకి ఐ లవ్ యూ చెప్పు. చెప్పు. అయ్యో మా వాడు ఐ లవ్ యూ. అయ్యో చెప్పాడు చాలు. అంటే వాడు ఏంటంటే వాడు ఏదన్నా బాగా చేస్తే మనం అప్లాస్ చేస్తాం కదా, అలా చేస్తేనే చేస్తారేమో అని పాపం ఇంకా చిన్నపిల్లడు అయిపోతుంది. రాదు ఇంకా. ఏయ్ ఎవరో వచ్చారు, ఎవర్రా? హాయ్ రా. నువ్వేనా వరలక్ష్మి? ఎవరక్కడ? ఎవరు వచ్చారు? ఓకే ఓకే. ఎవర్రా నువ్వు? 15 నిమిషాలు బయట. ఎన్నాళ్ళకి అసలు ఏమి చీర బాగుంది. అసలు కనిపిస్తానని చెప్పానా? ఫోన్లలో రెస్పాన్స్ ఇవ్వదు, మాట్లాడదు, ఎక్కడుంటుందో ఏం అప్డేట్ ఉండదు. మూడు వచ్చినప్పుడు మాట్లాడుతుంది. అప్పుడప్పుడు కలుస్తూ ఉండు. ఎవరో వచ్చారు, వీడికి నువ్వు తెలియని కూడా తెలీదు. తెలిసినప్పుడు అడిగేది లేదులే. గోల్డ్ ఆంటీగా మీ ఇద్దరు ఆంటీస్ అని ఒప్పుకున్నారు చూడు. ఏంది నాన్న ఎంత సింక్ లో ఉన్నారు. చూపించవా? హలో నెక్స్ట్ ఫోన్ కేసెస్ మేమిద్దరం కలిసి నెక్స్ట్ ఫోన్ కేస్ బిజినెస్ స్టార్ట్ చేస్తాం రా. ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. ఈరోజు మా ఇంటికి వచ్చింది ఎవరు? థ్యాంక్స్ అమ్మా. ఇస్తినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. ఈరోజు మా ఇంటికి వచ్చింది ఎవరు? థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు దీవించిన తర్వాత డెఫినెట్లీ ఉంటాను రా. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం, ఇస్తినమ్మ వాయనం. పుచ్చుకుంటినమ్మ వాయనం. ఈ రోజు మా ఇంటికి వచ్చింది ఎవరు? ధనలక్ష్మి. అబ్బా, మా ఇంటికి ఈరోజు ధనలక్ష్మి ఎక్కువ సార్లు వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చుట్కీ నిజంగా నాకు చాలా హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అమ్మో, నేను మీకు మొక్కుతాను. మంచిగా ఏదైనా ఒక కెరియర్గా చూస్ చేసుకొని బిజినెస్ కానీ కెరియర్ కానీ నువ్వు సక్సెస్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదో ఒకటి జాబ్ అయినా ఏదో ఒకటి జాయిన్ అయిపో. ఓకే, థ్యాంక్ యూ.
ఆల్ ది బెస్ట్, వెరీ హ్యాపీ. అండ్ నాకు 2 days ముందే వచ్చి చాలా సపోర్టివ్గా ఉంది. సో బేసిక్గా నేనే కొంచెం హెల్త్ ఇష్యూస్తో ఎక్కువ నేను చేయలేకపోతున్నాను అని అనుకున్నాను. బట్ నాకు వీళ్ళంతా చాలా సపోర్టివ్గా ఉండి మేల్కొని చాలా చేశారు నా కోసము. సో అందుకే ఈరోజు ఎంత బాగా జరిగింది వరమహాలక్ష్మి వ్రతం అయితే. సో ఐమ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మనం పెట్టాలి అని చెప్పి నేను బాగా పెట్టారా? చాలా బాగుంది. ఈ ఉయ్యాలకి అంటే పెద్ద అమ్మవారు అంటే బాగుంటుంది చూసాను. చాలా బాగుంది. ఈ అమ్మవారి ఫేస్ కలర్ అలాగా వస్తారేమో నెక్స్ట్ ఇయర్. ఫేస్ బ్యాంగిల్ ఇంత ఇది వస్తుంది. మన దగ్గర ఎంత అందంగా ఎంత కలర్ నేను చూడలేదు. మీ అమ్మవారి ఫేస్ చూసాను. హాయ్ మున్ను. చెప్పారా వీడు ఇంత చిన్న బేబీ అప్పటి నుంచి చూస్తుంటే ఇంత పెరిగిపోయాడు చూడండి. బాగున్నారమ్మా. ఇంట్లో వదిలేసి వచ్చి అదే రాలేదు ఏంటంటే అదే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ అప్పుడే అసలు మేము పడుకునే టైం తెలుసు. యాక్చువల్లీ 10:30 వీళ్ళతో పాటు నేను పడుకుంటున్నాను. అయిపోయింది. గ్రేట్ జాబ్, గ్రేట్ జాబ్. అరే నవ్వాడు రోయ్. ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ టూ చెప్పు. వస్తావా మా ఇంటికి? చిన్న బాబు ఉన్నాడు, వస్తావా? బేబీ నువ్వు వెళ్తావా? జోజు ఇంకా నీలాగే మేల్కొని ఉన్నాడంట. ఎంత మాట్లాడేస్తున్నాడు. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. వాయనం పుచ్చుకుంటుంది ఎవరు? వరమహాలక్ష్మి. అయిపో గృహప్రవేశానికి వస్తాం. నీకు ఏనా నువ్వు ఇస్తావా? ఇవ్వు ఇవ్వు. వాయనం ఇచ్చినమ్మ వాయనం ఆయన ఒక చెయ్యి వేశారు. వాయనం అనుకుంటుంది ఎవరు? లక్ష్మీదేవి. చేయమ్మని బ్లెస్ చేయి. చిన్ని అమ్మవారు. బాయ్ అని చెప్పేసి నువ్వు బాయ్ చెప్పేసి బాయ్ వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతావా? నేను వద్దా కావాలా? ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. నేను వరమహాలక్ష్మి. మా ఇంటికి వచ్చింది ధనలక్ష్మి. మా ఇంటికి వచ్చింది గౌరీదేవి. హ్యాపీగా ఉండు, నువ్వు అనుకున్నవన్నీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిండుగా అందుకే నిన్ననే వాడేసా. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. వాయనం అందుకుంది ధనలక్ష్మి. రావాలి, చాలా రావాలి. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి వచ్చింది వరమహాలక్ష్మి. పొద్దున పాపం ఇవి టైర్నెస్ చూడాలి.
అమ్మవారు ఎంత అందంగా ఉన్నారు కదా, మా దిష్టే తగిలేలా ఉంది నిజంగా. కొన్ని మనం అనుకుంటే అవ్వవు, కొన్ని అనుకున్నా కూడా అనుకోకుండా అయిపోతాయి. సో నేను ఇలా స్వింగ్ కావాలి, యాక్చువల్లీ ఏమనుకున్నానంటే అమ్మవారిని స్వింగ్ మీద కూర్చోబెట్టి ఇంటికి వచ్చే అమ్మవార్లు, వాయనం తీసుకునే అమ్మవార్లకు కూడా స్వింగ్ మీద కూర్చోబెట్టాలి, ఆ స్వింగ్ కాన్సెప్ట్ బాగుంటుంది అని అనుకున్నాను. సో లాస్ట్ ఇయర్ కూడా చేసుకోలేదు, ఈ ఇయర్ బాగా చేసుకోవాలి అని అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఇంకా లాస్ట్ మూమెంట్లో నాకు ఎస్థెటిక్ ఆర్ట్ స్టూడియో వాళ్ళు ఈ స్వింగ్ పంపించారనమాట. సో చాలా బాగా నాకు సెట్ అయిపోయింది. అమ్మవారిని అలా కూర్చోబెట్టగానే చాలా మంచి కళ వచ్చింది. అండ్ డెకోర్ కూడా చాలా బాగా యాడ్ అయింది. యాక్చువల్లీ వన్ సైడే చేయిద్దామని అనుకున్నాము, బట్ వాయనం ఇచ్చేటప్పుడు కూడా 2 సైడ్స్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి అలా ప్లాన్ చేశాము. సో యష్ డెకోర్ వాళ్ళు సో చాలా బాగా చేశారు. సో బ్యూటిఫుల్, నాకైతే చాలా బాగా అనిపించింది. సో మనస్ఫూర్తిగా ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం. అది కూడా పూజారి చాలా చక్కగా చేయించాడు, ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనకి అర్థమయ్యే విధంగా. మనమే పూజ చేసుకుంటే కొన్ని మనం చేయొచ్చు, కొన్ని మనం మర్చిపోవచ్చు, హడావిడిగా చేసుకుంటాము, కొంచెం టెన్షన్ పడుతూ ఉంటాము. అలా కాకుండా కూల్గా మనస్ఫూర్తిగా సో దైవభక్తితో చాలా బాగా పూజించాము. సో అంతా బాగా జరిగింది. సో అష్టలక్ష్ముల్ని పెట్టాము, సో అది చాలా బాగుంది. సో నాకైతే చాలా నచ్చింది. హైలైట్ ఏంటంటే మాన్స అమ్మవారి పాదాలు, లక్ష్మి పాదాలు చేశారనమాట పసుపుతో. ఆ పాదాలు కూడా చాలా అందంగా వచ్చాయి, అనుకోకుండా అన్నీ కుదిరాయి. ఆ వరమహాలక్ష్మి ఆశీస్సులు మాతో పాటు మనందరి మీద, మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.